హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాంటి ఛానల్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అలట్టు ఫీజులు భారీగా పెరగనున్నాయి, వివరాలు ఇవ్వు అని మనకు V6 న్యూస్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో ఈ ఆర్టికల్ అని కాదు, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజెస్ని రివైజ్ చేయాలి. రివైజ్ చేసేయాలంటే ఏవైతే ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నా ఆ మేనేజ్మెంట్ కూడా సో మాకు ఇంతమంది ఇంటేక్ వచ్చారు, ఇంతమంది పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారు, మా దగ్గర ఉన్న రీసోర్సెస్ ఇవి అని చెప్పేసి, మా కాలేజీ స్థాయి ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇంత ఫీజు పెట్టమని చెప్పేసి ఎఫ్ఆర్స్కి అప్పీల్ చేసుకుంటే, ఆ ఎఫ్ఆర్సీ వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగానే ఆ కాలేజీకి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది, వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్స్ ఎంత ఉన్నాయని డిపెండ్ చేసుకుని ఆ కాలేజీకి ఫీజు అనేది డిసైడ్ చేస్తారు. దీంట్లో భాగంగా మనకు టాప్ కాలేజెస్ అయినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, ఎంజిఐటి ఇలాంటి కొన్ని కాలేజెస్లో 2,00,000 పైగా మనకు ఫీజెస్ అయితే వాళ్ళు అప్పీల్కి అయితే వెళ్ళారు. సో దీంట్లో మనకు సిబిఐటి కానీ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అని గతంలో కూడా చూసుకున్నప్పుడు కోర్టు కేసులు ఉంటుండే. ఎలా అంటే వీళ్ళు లాస్ట్ 3 ఇయర్స్ బ్యాకే మాకు 2,00,000 పైగా కావాలని చెప్పేసి ఉన్నారు. బట్ ఎఫ్ఆర్సీ కమిటీ అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ అవన్నీ కూడా అర్థం చేసుకొని, సో అప్పుడు ఆ ఫీజు 1,36,000కి ఖరారు చేశారు. సో మరి ఈసారి కూడా వాళ్ళు 2,00,000 పైగా అన్నప్పుడు మరి ఇప్పుడు ఎఫ్ఆర్సీ కమిటీ యాక్సెప్ట్ చేస్తుందా? మరి లేకపోతే అన్ని కాలేజీలకు సంబంధించి 20% నుంచి 30% ఫీజుకి ఇంక్రీజ్ చేస్తుందా చూడాలి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఫీజెస్ ఎట్లాగో పెరుగుతాయి. 20%, 30% మరి వీళ్ళు అనుకున్నట్టుగా మరీ 100%. ఇప్పుడు 1,00,000 ఉన్నటువంటి కాలేజీ ఇవాళ 2,00,000 అవుతుందనంటే డెఫినెట్‌గా అది గవర్నమెంట్‌కి ఒక బ్యాడ్ నేమ్ అయితే రావచ్చు. కాబట్టి ఇంతగానం అయితే పెంచకపోవచ్చు. మేబీ 20-30% పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా మేనేజ్మెంట్‌కి, గవర్నమెంట్‌కి, ఎఫ్ఆర్సీ కమిటీకి మధ్య చర్చలైతే జరుగుతున్నాయి ఎంత ఫీజు అనేది. ఇది ఎంతగా బాగానే ఉంది. మరి రియంబర్స్‌మెంట్ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు రియంబర్స్‌మెంట్ ఎలా స్టార్ట్ అయిందంటే 21,000, తర్వాత 27,000, తర్వాత 30, 36 ఈ విధంగా రియంబర్స్‌మెంట్ కూడా అంటే ఎఫ్ఆర్సీలో ఏ విధైతే కాలేజెస్ అయితే మనకు ఫీజెస్ పెంచుతున్నారో, అదే విధంగా వీళ్ళకి రావాల్సిన మినిమమ్ రియంబర్స్‌మెంట్ అనేది కూడా మనకు వస్తుండే. అంటే ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ వాళ్ళకైతే మనకు 36,000, 33,000 బీ ఫార్మసీకి ఈ విధంగా వస్తుంది. ఎందుకనంటే మరి 21,000 నుంచి 36,000కి, 33,000కి ఈ విధంగా రియంబర్స్‌మెంటు ఫీజు అంటే ఎట్లాగో ఇంజినీరింగ్ కాలేజెస్ పెంచుతున్నప్పుడు మరి రియంబర్స్‌మెంట్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కూడా అది కూడా కొంత పెంచాల్సిందే. మరి రియంబర్స్‌మెంట్ పైన ఇంతవరకైతే ఎలాంటి క్లారిటీ లేదు. రియంబర్స్‌మెంట్ అనేది మరి ఇంతకుముందు ఇచ్చిన విధంగానే ఉంటుందా? ఎందుకంటే కాలేజీల ఫీజు పెరిగినప్పుడు డెఫినిట్‌గా రియంబర్స్‌మెంట్ కూడా కొంత పెంచాల్సిందే. కాబట్టి మరి దానిపైన అయితే క్లారిటీ అయితే లేదు. ఇప్పుడైతే గనక చెక్ చేసుకుంటే ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు అయితే దాదాపుగా 2,00,000 పైగా 20 కాలేజెస్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో టాప్ కాలేజెస్ ఏవి అనే విషయాలు కూడా మీకు లాస్ట్‌లో డిస్కస్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఆల్మోస్ట్ టాప్ కాలేజెస్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ టాప్ కాలేజీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా సరే మీకు గత 5, 6 సంవత్సరాలకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు అయితే అందించాను. దాంట్లో భాగంగానే మీకు ఈ లాస్ట్ 2, 3 ఇయర్స్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి దీంట్లో ముఖ్యంగా మనం ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో మనం చెక్ చేసుకున్నట్టయితే టాప్ కాలేజెస్ ఏవి? ఈ టాప్ కాలేజెస్‌లో ఆల్మోస్ట్ 2,00,000 పైగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో వాసవి కాలేజీ అనేది అంటే ఏదైనా సరే కొన్ని కాలేజీల గురించి చెప్పాలంటే వాసవి కాలేజీ గానీ, కేఎంఐటీ గానీ కొన్ని కాలేజెస్ ఏందంటే వాళ్ళు ఈ ఇక్కడొచ్చే అమౌంట్ కోసం కాదు. వాళ్ళొక ట్రస్ట్ నుంచి, ఒక ఆర్గనైజేషన్ నుంచి జెన్యూన్‌గా రన్ చేసే కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో అలాంటి కాలేజీల ఫీజు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కొంత క్వెషన్ మార్క్. ఎందుకంటే ప్రతి కాలేజీ కూడా కమర్షియల్‌గా మారుతుంది. మరి ఈ కమర్షియల్‌గా మారినప్పుడు వాళ్ళ ఫీజెస్‌ను చూస్తే మనకు ఆ కమర్షియల్‌లో ఉన్నారా, ఎలా ఉన్నారో అనేది మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు మన వెబ్‌సైట్ నుంచి jaypalanడే.com అనే వెబ్‌సైట్ నుంచెళ్ళి మనకి టాప్ కాలేజెస్ ఏవి అని చెప్పేసి అనుకుంటే, గత సంవత్సరంలో ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓసీ బాయ్స్‌కి సంబంధించి చెక్ చేస్తున్నానండి. దీంట్లో టాప్ మోస్ట్ కాలేజెస్ అంటే ఇక్కడ నేను ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకొని తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే దీంట్లో మనకు టాప్ కాలేజెస్ రైట్. ఓకే. రైట్. రౌండ్ 1 ఫస్ట్ రౌండే చూద్దాం. ఫస్ట్ రౌండ్‌లోనే అందరూ ది బెస్ట్ ఆప్షన్ పెడతారు కాబట్టి దాని ప్రకారం చెక్ చేద్దాం. దీంట్లో మనకు జేఎన్‌టీయూ కాలేజ్ ఫీజు మరి ఈసారి అంటే దాంట్లో
సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ ఫీజు కూడా పెంచుతారా లేదా? ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ దాదాపు 1,00,000 వరకు ఉంది. రిమైనింగ్ ఫీజెస్ వచ్చేసి 50,000 వరకే ఉంది. కానీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సు పరిస్థితి ఏంటనేది తెలియదు. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, వాసవి, గురునానక్, నెక్స్ట్ వచ్చేసి కేఎంఐటి, సివిఆర్హెచ్ఎస్, ఎంజీఐటీకి టాప్ కాలేజ్ అంటే ఎంజీఐటీ కాలేజ్ మరి 1,60,000 ఫీజు ఉంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి, బీవీఆర్ఐ. సో బీవీఆర్ఐటి వాళ్ళది మనకు ఉమెన్స్ కాలేజెస్, అదే జనరల్ కాలేజీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వర్ధమాన్, ఎంవిఎస్ఆర్, సివిఎస్ఆర్, నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీ సుల్తాన్పూర్, ఎన్జిఐటి, ఇది కూడా కేశవ్ మెమరీ కాలేజ్ వాళ్ళదే. సో ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జగిత్యాల్, ఐఆర్ఏ కాలేజీ, తర్వాత కిడ్స్ వరంగల్, నెక్స్ట్ వచ్చేసి సిఎంఆర్కే కాలేజు, మాతృశ్రీ కాలేజు, విద్యాజ్యోతి, నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్, కేఎంఈసి, ఇది ఇంకొక కాలేజ్ 2021లో స్టార్ట్ చేశారు. ఇది కూడా చెక్ చేసుకో. కేశవ్ మెమోరీ కాలేజ్ వాళ్ళకు టోటల్గా 3 కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ గీతాంజలి కాలేజీ, కేయు వరంగల్, మల్లారెడ్డి ఎంఆర్ఈసి ఫస్ట్ క్యాంపస్, నెక్స్ట్ ఎస్ఆర్ యూనివర్సిటీ, జేఎన్టీ మంతని, గురునానక్, ఇలా చాలా కాలేజెస్. ఈ కాలేజెస్ ఇప్పటివరకు ఏవైతే కాలేజెస్ చెప్పానో ఆల్మోస్ట్ ఈ కాలేజెస్ అన్నీ కూడా, అంటే దాంట్లో గవర్నమెంట్ కాలేజీ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ ప్రైవేట్ కాలేజెస్ అయితే 2 lakhs పైగా మాకు ఫీజు కావాలని చెప్పేసి అప్లై చేసేవారనే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇది ఎఫ్ఆర్సి కమిటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా తెలియదు. అదేవిధంగా రియంబర్స్మెంట్ మరి ఇలా 35,000 వరకు మనకు రియంబర్స్మెంట్ చేస్తున్న గవర్నమెంట్ ఈ 35ని కాస్త మరి దీన్ని కూడా 20% వాళ్ళు ఎంత కాలేజెస్ అయితే ఎంత ప్రపోజల్ అయితే పెట్టారో వీళ్ళు ఇచ్చిన 35%కి దీన్ని కూడా 20 నుంచి 30% ఇంక్రీజ్ చేసేసి రియంబర్స్మెంట్ ఎక్కువ ఇచ్చినట్లయితే కొంతవరకు ఆ స్టూడెంట్స్కి బర్డెన్ అయితే తగ్గుతుంది. సో మీరు ఏమనుకుంటున్నారు? పెరిగిన ఫీజులతోని మరి అదేవిధంగా రియంబర్స్మెంట్ పెంచాలా లేకపోతే అదే ఫీజు ఉంచాలా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి పక్కా ఇన్ఫర్మేషన్ ఈ కాలేజీలో ఇంత ఫీజు అని చెప్పేసి వచ్చిన తర్వాత దానిపైన డెఫినెట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఎక్కడ ఎవరికి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, రౌండ్ 1లో, రౌండ్ 2, రౌండ్ 3, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గడిచిన 4 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 24కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇంకా వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, మన వెబ్సైట్లో, ఎందుకంటే అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత మీరే చెప్పగలుగుతారు, అన్న రౌండ్ 1లో ఈ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ ఇవి, కంప్యూటర్ సైన్స్లో టాప్ కాలేజెస్ ఇవి, సివిల్లో టాప్ కాలేజెస్ ఇవి, మా వరంగల్ సైడ్ ఈ కాలేజెస్ ఉన్నాయి, కరీంనగర్లో ఇవి టాప్ కాలేజెస్ అని చెప్పేసి మీతోనే ఆ రిపోర్ట్స్ బెస్ట్ వెబ్ ఆప్షన్ జనరేట్ చేసే టూల్స్, నెంబర్ ఆఫ్ టూల్స్ దీంట్లో ఉన్నాయి. సో ఆ టూల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో చెప్తాను. మీకు నచ్చితే jaypallaande.com అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు మన ఛానల్ అయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఎంసెట్కి సంబంధించి మీరు ఎన్నైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించిన రిపోర్ట్స్తోని మీ ముందుకైతే రాబోతా ఉన్నాను. మీకు నచ్చితే, మీకు కుదిరితే జస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేసి jaypallaande.comలో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్కి సంబంధించి జస్ట్ 250 రూపీస్తోనే వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ కావచ్చు, బెస్ట్ కాలేజీల ఆప్షన్స్ కావచ్చు, కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్స్ కావచ్చు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ జస్ట్ 250 రూపీస్తోనే ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ టైంలో మీకు ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో అలాంటి రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఎన్నో టూల్స్ ఉన్నాయి. మీకు నచ్చితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రానున్న రోజుల్లో ఎంసెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి కంపల్సరీగా తెలుగు అప్డేట్స్ అని యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే అసలు మర్చిపోదండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.